అంటే ఇప్పుడు సినిమాలో చాలా వరకు మనం ఇప్పుడు సినిమాలు చూస్తే కొంత మెయిన్ లీడ్స్ వరకు కొత్త వాళ్ళైనా కూడా మిగతా వాళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళందరూ ఉండడం వల్ల అది మూవీకి ఒక బూస్ట్ అవుతుంది. అలాంటిది మీరు ఇప్పుడు రావటమే మొత్తం అందరినీ చాలా వరకు కొత్త వాళ్ళని తీసుకురావటం ఎంతవరకు ప్లస్ అవుద్ది ఈ సినిమాకి అని మీరు అనుకున్నారు? ఈ సినిమా ఆ నమ్మకం ఎక్కడ కలిగింది అని? సినిమాకి అంటే నేను ఫస్ట్ నుంచే కొత్తలతో చేద్దామనండి నాకు. అంటే దీనికి మాక్సిమం కొత్త వాళ్ళు, మ్యాక్సిమం మొత్తం కొత్త వాళ్ళే ఉండాలి. ఎందుకు ఫ్రెష్నెస్ ఉంటుంది. ఇప్పుడు వేరే ఎవరైనా ఆర్టిస్ట్ చేశారనుకోండి, వాళ్ళ పైన ఇది ఆ క్యారెక్టర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి కథలకి ఏంటి అంటే కొత్త వాళ్ళు ఉంటే ఇక అది నిల్చుండిపోతుంది. రేపు పొద్దున జగమైన సత్యంలో చేసిన వాళ్ళలాగా వేరే సినిమా చేస్తే జగమైన సత్యం లాగా చేస్తున్నారేమో అనుకోవాలి తప్ప జగమైన సత్యంలో వాళ్ళు చేశారు ఎవరు అది కనిపిస్తుంది అని ఉండకూడదు అనేది ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట నేను. సో ఆ ఫ్రెష్ ఫీల్ అనేది స్క్రీన్ మీద 100% వర్కౌట్ అయింది నాకు ఇలా పెట్టుకోవడం వల్ల. అది అంటే కథకి హెల్ప్ అయింది కదా. కంటెంట్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ ఒక జనాలకు కనెక్ట్ అవుతే తప్పకుండా సినిమా పోతుంది ముందుకి. మనం ఎందుకు ముందు వాళ్ళు ఉండాలి, అదంతా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఉంటుంది కొంచెం. మేము అది ఆలోచించలేదు. మనం కరెక్ట్గా ఫ్రెష్ వాళ్ళని పెట్టుకుని వెళ్దాము అని చెప్తున్నా కదా. కొత్త వాళ్ళైనా కూడా రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ఆర్టిస్టులే అందరికీ పాత ఆర్టిస్ట్ లాగా అవుతారు. మీరండి అంటే ఇట్లాంటి ఒక సినిమాతోనే ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అనుకున్నారా, హీరోగా రావాలి అనుకుంటే? లేదంటే మీకంటూ ఏదన్నా ఇలా వస్తే బాగుంటుంది హీరోగా లాంచ్ అవ్వటం అని ఏమన్నా ఉండిందా? అంటే నాకు హీరోగా లాంచ్ అవ్వాలని నాకు ఎప్పుడు లేదండి. అలా లేదు. ఒక ఆర్టిస్ట్గా వెళ్ళాలనిపించింది నాకు. ఉండేది, ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్, బాగా ప్యాషన్ ఉండే. అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో కూడా నేను యాక్టివ్గా డ్యాన్స్ చేయటం ఇలాంటి చిన్నప్పటి నుంచి ఉంది అది. సో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓకే కొంచెం వెళ్ళొచ్చేమో, కొంచెం యాక్టింగ్ బాగానే చేస్తాం అనిపించేది. ఆర్టిస్ట్గా చేయొచ్చేమో అనుకునేవాడిని. సో లక్కీగా లీడ్ రోల్ వచ్చింది. నేను లీడ్గా చేద్దామని ఏమనుకోలేదు. ఓకే. అండ్ ట్రైలర్ని కట్ చేయడం కూడా చాలా ఇంటెన్స్గా కట్ చేశారు. అంటే ఎక్కడ వరకు ఎంత చూపిస్తే బాగుంటుంది, ఎక్కడ సస్పెన్స్ మెయింటైన్ చేయాలి అని. ఫస్ట్ రెస్పాన్స్ ఎలా వచ్చింది? అది ఎవరైనా చూసిన తర్వాత ఎవరి దగ్గర నుండి కాంప్లిమెంట్స్ కానీ? అంటే ట్రైలర్ ఎంతమంది చూసారో అంతమంది అప్రిషియేట్ చేశారు అందరూ. అసలు ఎవరికి చూపించారు? ద ఫస్ట్ శ్రీకాంత్ అడ్డాల గారికి చూసి అసలు అంటే 2 నిమిషాలు 3 నిమిషాలు అలా లాంచ్ చేసి వెళ్ళిపోదాం అనుకున్న అతను మళ్ళీ రూమ్లోకి పిలిచి కూర్చుండే పెట్టుకొని డిఓపి ఎవరు అని అడిగాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, అసలు ఇది కొత్త సినిమా అంటారు ఎవరైనా, ఆ విజువల్స్ ఏంటి, ఏం లైటింగ్ పెట్టారు మీరు, అసలు అక్కడ బూస్టప్ అయింది ట్రైలర్. ఫస్ట్ లాంచ్ చేయించుకోవడానికి వెళ్తాం కదా మనం ఫస్ట్, అంటే బయటకు వదలక ముందు అది బాగా బూస్టప్ అయింది. ఆ రోజు అనిపించింది ఓకే. ఎందుకంటే దాని బిఫోర్ 2 days నిద్ర లేవు. ఎందుకంటే టైం లేదు, ట్రైలర్ కట్ చేయాలి, మ్యూజిక్ కావాలి, ఫైనల్ అవుట్పుట్ రావాలి, డేట్ కూడా దగ్గరికి వస్తుంది, సినిమా డేటు 4 రోజుల ముందు రిలీజ్ చేస్తే కొంచెం మాకు ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం మాకు అందరూ ఫోన్లు చేయడం అది జరుగుతుంది. దీనికోసమే ఆ ట్రైలర్ మీద బాగా వర్క్ చేసిన నేను. ఒక 2 months నుంచి ట్రైలర్ ఎట్లా కట్ చేయాలి లాస్ట్ 2 daysలో ఇదే ఈ కట్ అంతా లాస్ట్ 2 days ఇదే. ఇక ఆ వాయిస్ ఓవర్ కానీ ఈ వాయిస్ ఓవర్ పెడదాం, సో ఇట్లా చెప్దాం కథని, ఇట్లా చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, థ్రిల్లింగ్ మూమెంట్స్ని కొంచెం రివీల్ చేయొద్దు అనుకున్నా, ఫస్ట్ రివీల్ చేద్దామని. ఆర్టిస్టులు కొత్త వాళ్ళు కానీ టెక్నికల్గా స్ట్రాంగ్ అంటే మూవీ అంత లైటింగ్ కానీ కెమెరా కానీ మంచి అంత యూజ్ చేశారు, అంత టెక్నికల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్. ఓకే. 2022లో స్టార్ట్ చేశారా షూట్, లేదంటే అప్పుడే స్టార్ట్ చేసిన? ఓకే. ఇంత టైం పట్టింది కొన్ని యాడ్ చేసుకుంటూ 22 ఎండింగ్కి వెళ్ళింది. అవును. అనుకున్న స్టోరీకి ఏమన్నా మార్పులు చేర్పులు లాంటివి? లేదు అస్సలు లేదు. పేపర్ ఫిక్స్ ఫస్ట్, బుక్ మారలేదు, కొంచెం మాకే లేట్ అయిందని. ఏదంటే అదే తీయాలని పెట్టుకునే వాళ్ళం మేము. తీయాలంటే ఇదే తీయాలి అంతే, ఇంకా ఒక్క అక్షరం కూడా మారకూడదు. మా ఫిలాసఫీ అట్లా ఉంటుండే. నేను ఇంకా కొంచెం నాకైనా కొంచెం అవి ఎక్స్ట్రా నా కోసం అయినా కొంచెం యాడ్ చేయమని అడిగేవాడిని, కానీ ఏం చేయలేదు, అదే ఉండాలని. డాన్స్ బాగా చేస్తారు, బతుకమ్మ పాట ఉంటుంది సినిమాలో. సో టోటల్ అంటే ఇప్పటివరకు ఎవరు డేర్ చేయలేదు బతుకమ్మ పాట పెట్టడం, ఎందుకంటే సంస్కృతికి సంబంధించింది అది, తెలంగాణ వాళ్ళ ఒక సోల్ అనమాట. దాన్ని టచ్ చేయాలి అంటే శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళే కూడా చిన్న లిరిక్ పెట్టి వదిలేసేవాళ్ళు, ఏమో ఇక్కడ అంటే మనోభావాలు దెబ్బతింటాయి కానీ. బట్ మేము ఆ డేరింగ్ స్టెప్ తీసుకొని 4 minutes సాంగ్ డైరెక్ట్ పెట్టేసినాం, మంగ్లీ గారితో పాడించి.
దాంట్లో అడిగేవాడు కొంచెం మాస్ బీట్ ఉంటుంది కదా, నేను ఒక స్టెప్ వేపించచ్చు కదా. ఇది కాదు డార్లింగ్, ఇది ఆ సినిమా కాదు, ఇది కథ వెళ్తూ ఉంటుంది, సాంగ్లో కూడా కథ నడుస్తుంది. ఓకే. సో మీరు అట్లా ఉండడం బెస్ట్ అంతే అంటావా అంటే ట్రైలర్ స్టార్ట్ చేయడమే బతుకమ్మతో స్టార్ట్ చేశారు. అంటే ఇంకా ఏమన్నా ఉండబోతున్నాయా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని చూపించేలాగా మూవీలో, అలాంగ్ విత్ లవ్ స్టోరీతో పాటు? ఉంటుంది. ఎట్లాంటివి అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎట్లా కనెక్ట్ అవుతారంటారు ఆ మూవీలో? ఇది కంప్లీట్ దసరా ఫెస్టివల్లో జరిగే సినిమానే బేస్డ్ చేసుకుని, అంటే దసరా ఫెస్టివల్ హాలిడేస్లో జరిగే సినిమా. సో దసరా ఫెస్టివల్కి ముందు రోజులు జరుగుతాయి కొన్ని, దసరా ఫెస్టివల్ జరిగిన తెల్లవారు కొన్ని రోజులు జరుగుతాయి. సో ఇక జరిగే ఆ సాంప్రదాయాలన్నీ దాంట్లో ఉంటాయి, ప్రతి సీన్లో ఉంటాయి. అంటే ఎట్లా లైక్ ఏంటంటే బతుకమ్మ సాంగ్ అయిపోయిన తర్వాత హీరో వాళ్ళ చిన్నమ్మింటికి వెళ్తాడు, వెళ్ళినప్పుడు బతుకమ్మ రోజు వీళ్ళ ఊర్లో ఉన్నప్పుడు బతుకమ్మ రోజు ఊర్లో ఎట్లుంటుందో అనేది మాత్రమే స్క్రీన్ మీద చూస్తాం. అంటే పొద్దున్నే లేచి వీళ్ళు మధ్యాహ్నం నుంచి బతుకమ్మలు అల్లుకుంటారు, గౌరమ్మ దగ్గర కొబ్బరికాయ కొడతారు అమ్మ వాళ్ళు, ఇవి ఉంటాయి కదా కొన్ని, అవన్నీ సాంప్రదాయాలు దాంట్లో ఉంటాయి. బతుకమ్మ తెల్లవారు రోజు దసరా రోజు ఎట్లుంటుంది అనేది చిన్న ఇంట్లో చూపిస్తాం, మళ్ళీ తోరణాలు అవి, అంటే ఇలాంటివి కొన్ని. అంటే అదే అంటున్నాయి కదా, ఫెస్టివల్ మూడ్లో జరిగే సినిమా కాబట్టి ప్రతిదీ సాంప్రదాయాన్ని స్క్రీన్ మీద అట్లా కళ్ళకు కట్టినట్టు చూపించినాం. సో అవన్నీ ఉన్నాయి సినిమాలో. అంటే ఆ ఊరు వెళ్ళి అక్కడ సెట్స్ వేసుకున్నారా, లేదంటే ఎవరిదైనా అలా మొత్తం లేదు చేసేసుకున్నారా? ఆ డైరెక్టర్ ఉన్నాడు శ్రీపాల్ అని, తను మంచి సినిమాలు చేశాడు, మల్లేశం, కొత్త పొరడు ఇలాంటి సినిమాలు చేశాడు. సో తనతో మాట్లాడుకున్నప్పుడే ఆర్ట్ వర్క్ ఇట్లా ఉండాలి అనుకొని ఫస్ట్ అంటే దిమ్దా ఫిక్స్ అవ్వలేదు తీద్దామని. ఈ సిటీ అవుట్స్కట్స్లో కూడా ఏదన్నా చిన్న విలేజ్ లాంటిది దొరికితే చిన్న సెటప్ చేసుకొని చేద్దాము అనుకున్నాం. ఎందుకులే ఒకసారి మన సైడ్ వెళ్దాము అని వెళ్ళి ఉండే. మేము మామూలుగా ట్రిప్కి వెళ్ళినాం. వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ చూసి ఇవి కొంచెం మనకు వర్కౌట్ అయ్యేలాగా ఉంది ఈ ఊరు, నేను స్కెచ్ చేసి చూపిస్తాను అని చెప్పేసి ఆ ఫోటోలన్నీ తీసుకుని వచ్చి ఆఫీస్లో తను స్కెచ్ చేసి చూపించాడు, ఇట్లా వెళ్దాం అని. సో ఆ ఇద్దరం కలిసి మళ్ళీ డిఓపితో కూర్చొని ఊరు వెళ్ళినాం. ఊరు వెళ్ళి ఊరు వాళ్ళకి అందరికి చెప్పినాం అనమాట, మాకు ఇల్లు కావాలి, ఇది హీరో ఇల్లు, ఇది హీరోయిన్ ఇల్లు, ఇది ఇక్కడ బావి, ఇక్కడ మంచి వేసుకోవాలి. స్టార్టింగ్లో ట్రైలర్లో మంచి సీన్ ఉంటుంది కదా, ఒక అతన్ని వాళ్ళ పొలం అడిగి, అంటే ప్రతిదీ ఉన్న ఇల్లుని మేము మా సినిమాకి ఎట్లా కావాలో మాడిఫికేషన్ చేసేవాళ్ళం. వాళ్ళు కొంతమంది అయితే ఇంట్లో ఉండేవాళ్ళు మా కోసము అప్పుడప్పుడు పాకలోకి వెళ్ళి పడుకునేవాళ్ళు, వాళ్ళు ఇల్లు ఇచ్చేసి మాకు. ఎందుకంటే షూటింగ్ అంటే హడావిడి ఉంటుంది కదా, డోర్ పీకేస్తాం మళ్ళీ పెడతాం, ఇలాంటివి ఉంటాయి. మా డైరెక్టర్ 50% ఊరిని మొత్తం మార్చేసిండు. మేము షూట్ అయిపోయి మొత్తం తిరిగి వచ్చేటప్పుడు అన్ని ఆటలు అన్నీ మన తీసేస్తారు కదా, ఊరోళ్ళందరూ ఒక 2 రోజులు మా ఊరికి కలపోయింది అన్నారు. సో అంత ఆర్ట్ డైరెక్టర్ బాగా వర్క్ చేసిండు అనమాట ఈ సినిమాకి, ఊరు వాళ్ళ సపోర్ట్ తీసుకొని.